నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. నేను మీ జన్మభూమి నవీన్ కుమార్. ఈరోజు జన్మభూమి మీడియాలోని మనతో మన నేత మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువ నాయకులు కనకరాజు గారి దగ్గర ఉన్నాం మనం. వారిని అడిగి భువనగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి మనము కనకరాజు గారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కనకరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. కనకరాజు గారు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం తర్వాత భువనగిరి నియోజకవర్గంలో పరిస్థితులు ఏమన్నా మారినాయా? పాత పరిస్థితులు లెక్కనే ఉన్నాయా? ఏమన్నా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? జరిగినాయా? ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా కొంచెం చేంజ్ అయిందండి. అప్పుడు పోయిన లీడర్లు కూడా కొంచెం ఈ ఆంధ్రప్రదేశ్లో విజయడంకం పోయిన తర్వాత కొంచెం సీనియర్లు కానీ అప్పుడు పోయిన నాయకులు కానీ మళ్ళీ ఇక్కడ పార్టీ జర పునర్వైభోగం చెందుతుందన్న ఉద్దేశంతో కొందరు నాయకులు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని. అంటే ఇప్పుడు చేరికలు ఉండేటటువంటి అవకాశం భువనగిరి నియోజకవర్గంలో ఉన్నదా? ఉన్నాయి పక్కావి. కనకరాజు గారు, చెప్పండి, భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కు లీడర్లకు మధ్య సఖ్యత లేదనేది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి మాట. ఎట్లా ఉంది భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం లీడర్లకు నాయకులకు కానీ సఖ్యత లేదండి. సఖ్యత లేదు. ఎందుకంటే పై స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కూడా అందరికి అదే స్థాయి ఉంది. అది ఎందుకంటే నాయకులు లేరు, పట్టించుకునే నాదులు లేక కార్యకర్తలకు అదో ఉన్నాయి. చాలా మటుకు అయితే ఏర్పడుతున్నాయి కార్యకర్తలకు కనిపిస్తాం. ఇప్పుడు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందా? సాధ్యం పక్కా అవుతుంది. ఎందుకంటే 7 సార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ పాలించింది ఇక్కడ. అవును, భువనగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు ఆ క్యాడర్ కానీ ఏమున్న నాయకులే లేని మన ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకునే నాదులు లేక క్యాడర్ అట్లా సొమ్మచిల్లిపోయింది అంతే తప్ప ఇప్పుడు ఉన్న స్థితిలో బలమైన నాయకుడు వచ్చి అనుకుంటే మళ్ళా అధికారం రావడం పక్కా తెలుగుదేశం పార్టీ భువనగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు మొత్తానికి భువనగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 4 మండలాలు. ఇప్పుడు మీ భువనగిరి మండలంలో చూసుకుంటే ఏ గ్రామంలో పార్టీ కొంచెం పటిష్టంగా ఉందనుకోవచ్చు? ఎక్కువ మంచిగా బలంగా ఉంది, కొంత క్యాడర్ చెక్కు ఎదురకుండా ఉందని ఏ గ్రామంలో చెప్పుకోవచ్చు మీ భువనగిరి మండలానికి విషయానికి వస్తే? భువనగిరి మండలానికి విషయానికి వస్తేనైతే చాలా మటుకు అయితే కొన్ని గ్రామాలలో అయితే పరిష్టాత్మకంగా అయితే ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఒక విలేజ్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి గట్టిగా ఉన్నటువంటి విలేజ్ అంటే ఒక 100 మంది కార్యకర్తలు వెళ్తారు. 100 మంది కార్యకర్తలు వెళ్తారు అంటే బసాపూర్లో వెళ్తారు. బసాపురం నేటికి గట్టిగా ఉంది, ఆర్డర్ ఉంది. ఇప్పుడు కూడా నాయకులు కూడా మనకి ఎప్పుడప్పుడు సమాచారం అందుకుంటూ ఎట్లా ముందుకు వెళ్దాం అనే సమాచారం కూడా మనకి గ్రహించి ప్రతి విషయం గమనిస్తా ఉండి తెలియజేస్తారు మనకి. ఇప్పుడెప్పుడు అని ఇంకెట్లా క్యాడర్ ముందుకు వెళ్దాం, ఎలా చేద్దాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు నాయకులు. ఇప్పటికీ బసాపూర్లో చాలా పటిష్టంగానే ఉంది. కనకరాజు గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు వస్తే పార్టీకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక యువ నాయకునిగా భవిష్యత్తు తరాలకు కాబోయే నాయకునిగా మీకు అధినాయకత్వంలో ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలోనైతే ఇక సారు నిర్ణయం బట్టి, అధిష్టానం బట్టి నిర్ణయం ఉంటది. మనం ఏం చెప్పలేము అది దాని విషయానికి వచ్చేసరికి. కానీ ఎవరైనా సరే కానీ పార్టీ గురించి కష్టపడి పార్టీని ముందుకు నడిపే నాయకుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భువనగిరి అసెంబ్లీకి ఎవరు వస్తే బాగుంటది? భువనగిరి అసెంబ్లీ అసెంబ్లీ పరంగా కూడా కానీ ఒక యువ నాయకుడు వచ్చి ముందుండి నడిపించే నాయకుడు కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా చాలా ఉన్నదంటే ఉన్నది అన్నట్టే ఉంది క్యాడరు కానీ పార్టీ నాయకులు కానీ ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతిదీ ఫైనాన్షియల్గా ముడిపడి ఉన్నది కాబట్టి అంత అప్పుడు
గతంలో మనంతా కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మనం ఎవరము పార్టీలో పదవులు అనుభవించలేదు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా పనిచేయలేదు. అవునవును. పైసలు అవును. సంపాదించుకోలే. ఆ విధంగా పైసలు సంపాదించుకున్నోళ్ళు గాని, పదవులు అనుభవించినోళ్ళు గాని, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం బయటికి పోయిర్రు. అవును. బట్ ఇప్పుడు మనమేమో యువకులుగా ఉన్నాము. అవును. కానీ మన దగ్గర ఫైనాన్షియల్‌గా లేక ఫైనాన్షియల్‌గా, ఇబ్బంది ఆర్థికంగా పడాల్సొస్తుంది. ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సొస్తుంది. కానీ మరి అటువంటి మీరన్నట్టు ఇప్పుడు అటువంటి బలమైన నాయకుడు, బలవర్ధమైనటువంటి నాయకుడు గనక మనకొస్తే నిజంగానే మనము అదే మళ్ళీ అఫ్‌కోర్స్ పూర్వవైభవం అదే కోసం పని అంటున్నా అండి. చేయనీకి ఉంటది. ఇప్పుడు ఏదున్నా సరే గాని పార్టీ క్యాడర్ మట్టుకైతే హ్మ్. గ్రామ స్థాయి నుంచి బలంగా ఉంది. హ్మ్. ఇప్పుడు నడిపించే నాయకులు లేక కార్యకర్త సొమ్మసిల్లిపోతుంది. చెప్తున్నా గదా! ఆ! ఏమున్నా గాని క్యాడరు బలంగా ఉంది. ఆర్థికంగా బలమైన నాయకులు లేకనే పార్టీ ఇబ్బంది పడతాం. ఇబ్బంది పడుతుందంతే. హ్మ్. నేను అదే కోరుకుంటున్నా. బలమైన యువ నాయకుడొస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా భువనగిరి నియోజకవర్గంలో హ్మ్. పక్కా అధికారం రావడం పక్కా. హ్మ్. మీరొక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా బాబు గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? బాబు గారి విషయం ఎలా అంటే ఆయన ఒక విజనరీ. హ్మ్. ముందు జరగబోయే ఒక 10 సంవత్సరాలు, 30 సంవత్సరాల ముందు ఏం జరగబోతదనే సమాచారాన్ని సేకరించే అధినాయకుడు. హ్మ్. హ్మ్. ఆయన ముందు ముందు ఇంకెన్నెన్నో ఇప్పుడు హైదరాబాద్ గాని, హ్మ్. ఏదో గాని ఇప్పుడు ఇక్కడ అమరావతి. అమరావతి. ఆ! అవును. ఇప్పుడు ఆయన అక్కడ ఇప్పుడు డెవలప్ చేయడం గాని, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కంచుకోటగా చేసిన ఆయన గానికి ఆయన బలమైన నాయకుడు దేశంలో అని నేను అనుకుంటున్నా. హ్మ్. మన యువ నాయకుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒకప్పుడు తను 10 సంవత్సరాల క్రితం 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టేటటువంటి తరుణంలో చాలా ఇబ్బందులకు గురి చేశారు అవును. ప్రత్యర్థులు. అవును. వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా ప్రతీదీ ట్రోల్ చేసుడు పెట్టిర్రు. అవును. అటువంటి లోకేష్ గారు ఈరోజు బంపర్ మెజార్టీ సాధించి మంత్రిగా మంచి మన్ననలు పొందుతా ఉన్నాడు. అవును. మీరెట్లా చూస్తారు లోకేష్ గారు? ఇప్పుడు లోకేష్ గారు ఎలా అంటే తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా హ్మ్. ఆయన ఓ ఉరుకులాట హ్మ్. ఇప్పుడు ఏదున్నా గాని కొంచెం ఒక ఒక పద్ధతిగా ఓ హ్మ్. మంచి ఆహ్, హుందాగా హ్మ్. తండ్రి మాటలు నడుచుకుండు గాబటికి ఆయన నడిచిన మెట్ల ప్రకారమే ఆయన ఎదిగిపోయాడు. హ్మ్. అదోటి ఈ విధంగా మంచిగా ఆయన ఎదిగిపోయాడు. ఎవరు ఏమనుకుంటే పరిస్థితులు బాలేవు. మాకు అవసరమే లేదు అన్నట్టుగా పట్టించుకోకుండా ఆయనంతల ఆయన ఓ స్థాయికి ఎదిగిపోయాడు. అవును. భువనగిరి పార్లమెంట్‌లో పరిస్థితి ఎట్లుంది? తెలుగుదేశం పార్టీ పరిస్థితి భువనగిరి పార్లమెంట్ ఎట్లా ఉంది? ఇప్పుడు చెప్పాను గదండీ! ఇప్పుడు ఏదున్నా గాని ఆ! నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు కరెక్ట్ లేరు. హ్మ్. ఇప్పుడు ఆ నాయకులు లేని వల్ల ఏదైనా గాని ఇప్పుడు అన్ని 7 కాన్స్టిట్యున్సీలల్ల గూడా ఇదే పరిస్థితి. హ్మ్. బలమైన నాయకులు లేక క్యాడరు ఉంది. బలంగుంది. ఇప్పుడు నాయకుడు నాయకుడు అనేవాళ్ళు ఆర్థికంగా గాని బలమైన నాయకులు లేక పరిస్థితులు ఇలా ఇబ్బంది. చేజారిపోయినాయి అంతే. హ్మ్. ఒకవేళ భువనగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావాలంటే కార్యాచరణ ఎట్లుండాలి? ఫస్ట్ ఏం పని చేస్తే పూర్వవైభవం వస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు చేయాలి. హ్మ్. హ్మ్. ఇగ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి ఇప్పుడు జిల్లా స్థాయి దాకా అంటే కాన్స్టిట్యున్సీ హ్మ్. వరకు హ్మ్. కింది స్థాయి నుంచి క్యాడర్‌ను ఉసిగొల్పుకుంటూ ఎళ్ళిపోతుంటే హ్మ్. ఆటోమేటిక్‌గా క్యాడర్ అనేది బలపడి మళ్ళా యథావిధిగా తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉంది. అవకాశం ఉంది. హ్మ్. గతంలో భువనగిరి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్నటువంటి పట్టున్నది నియోజకవర్గం. కంచుకోట అది. అటువంటి భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం చెప్పమంటే ఎవరిని చెప్తారు మీరు? కారణం అంటే ఇప్పుడు ఏమున్నా గాని రాష్ట్రం విడిపోయింది. హ్మ్. 2 భాగాలుగా అయ్యి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రోల పార్టీ, ఈ పార్టీ అని జెప్పేసి తెలుగుదేశాన్ని అవును. ఆంధ్రోల పార్టీలా గుర్తించి హ్మ్. కేసీఆర్ గారు ఓ మరక పెట్టిర్రు దానికి. అవును. హ్మ్. హ్మ్. మరకబెట్టి పార్టీని మొత్తం విడదీసినేసిండు. అవును. ఈడ క్యాడరే లేదు. ఆంధ్రోల పార్టీ ఏంది? హ్మ్. ఇక్కడ ఎవడుండాలి అనే ఉద్దేశంతోటి అప్పటికి ప్రభుత్వం తెలంగాణ ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రావడం, పార్టీ ప్రభుత్వం రావడం. అప్పటికి క్యాడర్ అంతా ఇక్కడ మారడం, హ్మ్. అప్పటికి పార్టీ పరిస్థితి మొత్తం విచ్చలవిడిగా అయిపోయింది. హ్మ్.
మీ గ్రామానికి సంబంధించి మీ గ్రామంలో ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి? మా గ్రామానికి వచ్చేసరికి మా గ్రామానికి ఇప్పటి వరకైనా సీనియర్ నాయకులు కానీ ఇప్పుడు యువతలు అంత ఆదర్శం లేరు కానీ లేదు ఇప్పుడు మన పార్టీలకు యువత వచ్చే ఆదర్శం లేరు పరిస్థితి కానీ లేదు. ఇప్పటి వరకు చూస్తేనే అయితే అప్పుడు సీనియారిటీ అప్పుడు మాధవరెడ్డి ఉమ్, మోత్కుపల్లి నరసింహులు గారి ఉమ్, అప్పుడు ఆయన సారథ్యంలో పనిచేసిన ఉంటారు కదా అవును. కార్యకర్తలు కానీ ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళంతా ఉన్నారు కదా. ఉమ్, ఇప్పటికీ పార్టీ బలోపేతం కావాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. ఉమ్, బలం కావాలి మళ్ళీ ఏపీ ఇప్పుడు తెలంగాణ కూడా ఏపీలో ఏర్పడ్డట్టు తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో మీరు వ్యక్తిగతంగా పార్టీలో మంచి స్థాయికి పోవాలంటే ఏ హోదాకు తగ్గట్టు మీరు పనిచేయగలుగుతారు? ఈ హోదా అంటూ ఏం లేదంటే మనం చేసే పనిని బట్టి ఉమ్, హోదా గుర్తుంచుకోవాలి అంతేగాని ఉమ్, మనం ఇక హోదా తగ్గట్టు పని చేయాలనే విషయం మనం ఉమ్, ఏర్పరచుకోకూడదు. ఉమ్. కనకరాజు గారు, ఏదైతే మొన్న బాబు గారు మనకున్నటువంటి సభ్యత్వం సంబంధించి ఇన్సూరెన్స్ అవును గతంలో 2 లక్షలు ఉంటుండే, అవును ఇప్పుడు దాన్ని 5 లక్షలకు 5 పెంచడం లక్షలు జరిగింది. చేసినాం. ఎట్లా చూస్తారు మీరు ఆ అంశాన్ని? మంచి నిర్ణయం అది. ఉమ్, ఎట్లా కార్యకర్తలకు ఎట్లా? అది మంచి భరోసా కదా ఉమ్, కార్యకర్తలకు. ఏదన్నా కానీ మంచి నిర్ణయం అది, ఉమ్. భరోసా. ఇప్పుడు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం కాబోతా అవును ఉంది. ఎట్లా తీసుకుంటారు మీరు ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని? భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఎట్లా పోతారు ముందుకు? ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోదాం అనుకుంటున్నారు? ఇప్పుడు కార్యాచరణ తీసుకెళ్లాలంటే ముందు పార్టీ క్యాడర్ అనేది ఇప్పుడు పై స్థాయి నుంచి ఉమ్, గట్టిగా ఉండాలి. ఉమ్, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కానీ కింది స్థాయి వరకు అంత బలంగా ఉంటేనే సభ్యత్వ నమోదులు కానీ అన్నిటికీ కార్యాచరణ అవును. పునరుద్దేశం తొందరగా జరగడం జరుగుతుంది. ఉమ్, అంతేగాని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉమ్, సభ్యత్వాలు ఇంతకుముందు కూడా మనం చేసాం. అవును. ఇప్పుడు 18లలో 19లో చేసాం. ఉమ్, అప్పుడు చూసిన పరిస్థితులు మీకు తెలుసు మాకు తెలుసు. ఉమ్, అప్పుడైతే అట్లనే సభ్యత్వాలు జరగడం జరిగింది. ఉమ్, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అయితే జరుగుతాయి అన్న కాన్సెప్ట్ నాకు ఉంది. ఉమ్. కనకరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత భువనగిరి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ పార్టీ బలంగానే ఉంది. బీఆర్ఎస్. బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఉమ్, ఎందుకంటే కేసీఆర్ చేసిన పనులకు కానీ ఉమ్, ఆయన చేసిన అభివృద్ధికి కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన కట్టుబడి ఉమ్. నమ్మకంతో అలానే ఉన్నదా? ఉన్నది, బలం కూడా ఉన్నది. ఉమ్, కానీ ఇప్పుడు ఇంకా చెప్పలేము. ఇంకా 1 year అయింది కదా. అవును. ఇంకా ముందు ఇంకా కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎవరు ఎలా పోతారు అన్నది తెలియదు. ఎట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది భువనగిరి నియోజకవర్గంలో? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు 6 హామీలు అని ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు దాని విషయంలో చూస్తే ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఉమ్, ఇప్పుడు వరకు ఇప్పుడు అన్ని హామీలు కూడా నెరవేరలేదు. ఉమ్, ఇప్పుడు రైతు బీమా కానివ్వండి, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ నిన్నటి వరకు ఉమ్. చేసినట్టు ఈ రోజు ఈ రోజు ఈ రోజు వరకు. ఉమ్, ఈ రోజు చేసినట్టున్నారు. ఇక మహిళలకు 2500 అని ఏంది మహాలక్ష్మి అది మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కానీ అవి ఇప్పుడు 6 హామీలే అమలు చేయలేని పరిస్థితి ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏంటంటే చాలా విమర్శించుకునే పరిస్థితులు వచ్చినాయి. జనాలు వచ్చేసినాయి అంటారా? వచ్చి చీడించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్, అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు ఇప్పుడు రైతు బంధే కానీ అదేంది మన దళిత బంధే కానీ బీసీ బంధే కానీ ఉమ్, అదొకటి ఇదొకటి కొన్ని పథకాలు పెట్టి జనాలను ఆకర్షించి కొన్ని విధాలుగా ముందుకు నడిపాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతా మాటలకే అంకితం అయిపోయారు, మాటలకి చేష్టలకు లేరు అన్నట్టు ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీడించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉండే? తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేది ఇప్పుడు అప్పటి నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే కానీ ఉమ్, క్యాడర్ మట్టుకు అయితే ఓకే. ఉమ్, ఇప్పుడు చెప్తానే ఉన్నాయి కదా, మన క్యాడర్ని గుర్తించే ఎవరైనా మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మన క్యాడర్ని గుర్తించి మన దగ్గరికి వచ్చి మనతోటి పొత్తు కలుపుకునే పరిస్థితులు వచ్చినాయి. ఎవరైనా బీజేపీ వాళ్ళైనా కానీ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్, పోయి కలుపుకొని ఎవరైనా మన పొత్తుతో వాళ్ళు గెలిచిన వాళ్ళే తప్ప
వాళ్ళు సొంతంగా మనం కాదని గెలిచిన వారైతే కాదు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో మన పాత్ర ఉన్నదంటారు పాత్ర పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంది. విజయంలో. చెరువు కుమ్మం గారు మా దగ్గరకు వచ్చి అడుగుతేనే కదా మేము మద్దతు తెలిపింది. ఉమ్. ఇప్పుడు కుంభం గారికి మీ పార్టీ నాయకులకు మన పార్టీ నాయకులకు ఎట్లా ర్యాప్ ఉంది భువనగిరి నియోజకవర్గంలో? ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న ఎలక్షన్ల ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడైతే ఏమాత్రం కనిపించట్లేదు. ఎవరికి కనిపిస్తలేదు? మనకు కనిపిస్తలేదా మనకు కాంగ్రెస్ వాళ్ళకి? వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏముందనేది మనకు తెలియదు కానీ ఆ. మనకైతే కనిపించట్లేదు. ఇప్పుడు ఒక యువ నాయకునిగా మీకు మీ గ్రామానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా కావాలనేటటువంటి ఆశ ఏమన్నా ఉన్నదా మీకు? ఒక గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో చెయ్యాలనేటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? అది తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీగా మనం గుర్తించి మన అంటే పలానా ప్రభుత్వంలో ఈ నాయకుడికి ఇలా చేసిన అనే ఉద్దేశంతో మనం నిలబడాలని ఉంటది కదా. చంద్రబాబు గారి హయాంలో ఇది చేశాము ఇది అది అని చేయాలని ఎవరికైనా ఉంటది కదా. చేస్తా భవిష్యత్తులో కాకరాజు గారిని మనం సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో చూడబోతున్నాం అంటారు. అధిష్టానం అంటే అధిష్టానం ఇట్లా మొన్న అంటుంది కదా, ఏది అవకాశము కల్పిస్తాం ఈసారి స్థానిక సంస్థలలో యువతకు అవకాశం ఇస్తాం అంటున్నారు. ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా చేస్తారు. తప్పకుండా అండి. పార్టీ అధిష్టానం భరోసా కల్పిస్తే మాత్రం మీరు తప్పకుండా స్థానిక సమరంలోకి దిగదామని చూస్తున్నారు. సంతోషం కనకరాజు గారు. ఇంకా చెప్పండి, ఇప్పుడు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి నాయకులలో ఐకమత్యం లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్న సందంగా ఉన్నారు. ఎట్లా వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారో, ఒకవేళ ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇప్పటివరకు అయితే చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఒక్కరికొకరికి సఖ్యత లేదు లేదు వాస్తవానికి లేదు. అది కలిసిపోయి అందరం ఒక దాటిగా ముందుకెళ్ళాలనే భావన అందరిలో ఉంది. కానీ ఇక్కడ నాయకుడు అనేవాళ్ళు కరెక్ట్ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఎవరి వారే యమునా తీరు అన్నట్టుగా జరగడం జరుగుతుంది అంతే. కనకరాజు గారు చెప్పండి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మన తెలుగుదేశం పార్టీ మీద పన్నినటువంటి పన్నాగాల మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? ముందుగా ఇలా అంటే బాబు గారు అక్రమ అరెస్ట్ కింద జగన్ గారు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టినప్పుడు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు ఏం చేసిరంటే కేటీఆర్ వాళ్ళ తనయుడు కేటీఆర్ కానీ ఇక్కడ సమ్మెలు కానీ నిరాహార దీక్షలు కానీ అవి ఇవి చేస్తున్నప్పుడు పక్క రాష్ట్రం పంచాయతీ మనకి ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన ఏంది వాక్యాలు చేయడం వల్ల పార్టీ పటిష్టత అనేది తగ్గిపోయింది తెలంగాణలో. అప్పటికీ జనాలు గుర్తిస్తారు టిఆర్ఎస్ బలుపు మదంతో మాట్లాడుతున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు అనే తెలంగాణ ప్రజలు గ్రహించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఇంత జరిగినా కూడా కేసీఆర్కు కానీ కేటీఆర్కి అయితే అహంకారం తగ్గలేదే. అది ఏమనాలో అర్థమైతలేదు, అహంకారపూరితంగానే ఇంకా వ్యవహరిస్తూ ఉన్నారు. అవును. ఎట్లా చూస్తారు కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు? కేటీఆర్ కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అంటే వాళ్ళు ఎలా గుర్తించారంటే, మేము సాధించి తెచ్చుకున్న మా తెలంగాణ మేమే పాలిస్తాం, మాకే హక్కు ఉంది, మేమే రాష్ట్రాన్ని ఏలాలనే మదంతో ఇంకా వాళ్ళు మాటల అంటే ఆ మదంతో మాట్లాడుతున్నారు. కానీ రానున్న రోజులలో వాళ్ళకి ఇంకా అహంకారం మొత్తం తగ్గిపోతుంది. రానున్న రోజులలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రావడం పక్క. అన్నగారు, లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారా? కేసీఆర్ గారి కూతురు కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేటికి బెయిల్ దొరుకుతలేదు ఆమెకు. ఎట్లా చూస్తారు మీరు కవిత లిక్కర్ స్కామ్? ఇప్పటికీ ఆమె నేటికి 5 నెలలు జరుగుతుంది. అలా ఇప్పుడు ఏంది తిహార్ జైల్లో ఉండి అంత పెద్ద ఢిల్లీ సీఎం గారు కేజ్రీవాల్ని ఆ స్కామ్లో ఇరికారు. ఆయన కూడా జైల్లో పడడం జరుగుతుంది. ఇప్పుడు ఏ స్కామ్ లేదైతే ఇప్పటి వరకు అయితే ఆమె బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా.
ఆమె ఉన్నది పాత్ర ఉంది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమె జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కదా, 200 స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి ఆధారాలు సేకరించబట్టుకుని వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. ఇది కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో అది చర్చనీయాంశమైనటువంటి విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది ఎలక్షన్లలో ముందు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశము మామూలు అంశం కాదు, ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి అంశాల మీద చాలా మంది విఐపీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ప్రమేయం ఉండడంతో పరాయి దేశాలకు పరారైపోయారు. ఇట్లా కేటీఆర్ హస్తం గురించి, కేటీఆర్ హస్తం ఉందనేది బయట టాకు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది వాస్తవానికి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరి ఫోన్లు ట్యాపింగ్ జరగడం కానీ, ఇప్పుడు అంతేందుకు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ కానీ, పిఏ ట్యాపింగ్, అదేంటి పిఏ గారిది, అది అట్లా పోతే డీజీపీది, ఇప్పుడు అన్ని ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు అధికారంలో ఊరు కాబట్టి వాళ్ళ చేతులారా వాళ్ళు చేపిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళది ప్రమేయం లేని అయితే జరగదు కదా ఫోన్ ట్యాపింగ్. ఆధారాలతోటి బయట ఉన్నాయి కాబట్టి జరిగిందని నిర్ధారిస్తాం. అది ఈ టిఆర్ఎస్ నాయకులు గ్రామ స్థాయిలో క్యాడర్ అంతా స్తబ్దతగా ఉంటుంది. ఎందుకంటారు? బీఆర్ఎస్ నాయకుల యొక్క క్యాడర్ స్తబ్దతగా ఉంటుంది. ఏం అంతరార్థం ఉంటుండొచ్చు? వాళ్ళకు ఇప్పటికీ భరోసా ఉంది. ఉన్నదా? ఉన్నది. మా నాయకుడు అధినేత చేసిండు, పాలించిండు 10 ఏళ్ళ తెలంగాణను ఒక ఆర్థికంగా బలంగా మంచి రాష్ట్రంగా పాలించిండు. రానున్న రోజులలో కూడా ఇప్పటికి కూడా అదే సంకేతం ఉంది వాళ్ళకు. ఏంటంటే ఏంది కేసీఆర్ గారు ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా అన్నీ ఆల్రౌండ్ ఇవేమున్నాయి అన్నీ మంచి పాలించిండు, మంచిగా ఉన్నాయి, వర్షాలు పడ్డాయని ఇప్పుడు కూడా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాగే అదే స్వేచ్ఛ అనేది. మా నాయకుడు కోల్పోయిన తర్వాత ఇప్పుడు మేము బాధపడుతున్నాం, మీరు వచ్చి ఏం పాలిస్తున్నారనే ఉద్దేశంతో క్యాడర్కు బలంగా పాకిపోయింది అనేది. ఇది ఇప్పుడు గత వారం 10 రోజులలో ఏం జరుగుతూ ఉందంటే, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మంతనాలు జరుపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని అంటారు. ఎంతవరకు నిజమే ఉండొచ్చు? అది మనకైతే తెలియదు అండి. కానీ ఢిల్లీ వరకు అయితే సరే, ఇప్పుడు కవిత దగ్గరికి వెళ్తున్నారా, కలుస్తున్నారా, లేకపోతే కేంద్ర నాయకుల్ని కలుస్తున్నారా అనేది మనకైతే తెలియదు. ఇప్పుడు వరకైతే మంతనాలు జరుగుతున్నాయి. కవిత గురించి అనేది విలీనం జరుగుతుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి, కానీ అంతవరకు అయితే మనకు తెలుసు. ఇక జరుగుతుందా జరగదా అన్నది మనకు తెలియదు. భవిష్యత్తులో మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు పోతారు? మీ గ్రామంలో కానీ, ఇప్పుడు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కానీ, వ్యక్తిగతంగా చెప్పండి, పార్టీ పరంగా 2 విధాలుగా చెప్పండి. ఎట్లా మీకు కార్యాచరణ ఉండబోతాం? ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే ఏది ఉన్నా సరే కానీ రాష్ట్ర స్థాయి నుంచి కరెక్ట్గా రాష్ట్ర నాయకుడి నుంచి ఇప్పుడు పార్లమెంటు వారిగా జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కట్టుదిట్టంగా అంతా ఒక తీరు ఉంటేనే పార్టీ గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఎదుగుతుంది. అది ఎదగాలంటే ఏం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి మళ్ళీ కరెక్ట్ కమిటీలు వేయడం, మండల స్థాయి నుంచి మళ్ళీ నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి నుంచి కమిటీలు నూతన కమిటీ చేస్తే పార్టీ ఆటోమేటిక్గా పూర్వవైభవం చెందుతుందని ఆశిస్తున్నాను. అన్నగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే ఆయన ఇప్పుడు రానున్న రోజులలో అయితే జైలుకి ఇవ్వడం పక్క జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంలో ఆల్రెడీ అక్రమాస్తుల మీద అవి జరుగుతూనే ఉన్నాయి, బెంచ్ మీదకి వచ్చినాయి, నడుస్తున్నాయి. త్వరలో ఆయన జైలుకి వెళ్తాడని కూడా అనుకుంటారు, వెళ్తారు కూడా. ఎట్లా ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆల్రెడీ మన పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలే అయిపోయింది. అప్పుడే అక్కడ సోషల్ మీడియాలో విషయం చింపుతున్నారు మన పార్టీ మీద. ఎట్లా చూస్తారు మీరు? అది కొన్ని ఛానల్ ఉన్నాయి, అప్పటి సందైనా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి సందైనా వ్యతిరేకంగానే విమర్శిస్తారు వాళ్ళు. కొన్ని ఛానల్ ఉన్నాయి, అవి
అవి ఎప్పుడూ వ్యతిరేకమే. అవి మంచి ఉమ్, చేసేది ఆంధ్ర ప్రజలకు తెలుస్తలేదా ఉమ్, బాబు గారు ఏం చేసేది, ఎలా పాలించేది ఉమ్, ఆంధ్ర ప్రజలు చూస్తారు. అంతే మీడియా అంటారు. వాళ్ళు ఎన్ని విషయం వెళ్తే ఏముంది, ఉమ్, ఆంధ్ర ప్రజలే గ్రహిస్తారు. ఉమ్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? అప్పుడు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఉమ్, నేను ఉన్నా అని భరోసాతోటి లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి అక్కడికి వెళ్ళి ఒక భరోసాగా నేనున్న పార్టీ ఇక మనం ఏంది ఓటు చీలకుండా ఉమ్, ఒకే తాటిగా వెళ్దాం, అధికారం రావడమే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్ళి ఆ ఆ అవ్- విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు భరోసాగా నిలబడి ఉమ్, పార్టీని అధికారంలోకి కూటమిగా ఏర్పడి రావడం జరిగింది. ఉమ్, విధిగంతగానైతే పవన్ కళ్యాణ్ గారు వల్లనే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్, కూటమి ఏర్పడడం జరిగింది ప్రభుత్వం. ఉమ్. ఇంకా నగారు ఇప్పుడు భవిష్యత్తులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ గోల్స్ అంటే ఏం లేవండి ఇక నాకు. పార్టీ పరంగా. అంటే పార్టీ పరంగా అంటే ఒక నాయకుడిగా కొంచెం ఉమ్, హెల్ప్ చేయాలి, ఉమ్, పార్టీ పరంగా ఒక భరోసా ఇవ్వాలి కార్యకర్త కానీ ఉమ్, నాయకులకు కానీ మన వంతు అదే. స్వేచ్ఛను ఇవ్వాలనే ఉద్దేశం నాకు పై స్థాయి వరకు ఉంది. ఉమ్. ఇప్పుడు బాబు గారు ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు ప్రకటిస్తలేడంటావు? ఇప్పుడు ఉన్న నాయకులలో ఆయన 10 ఏళ్ల సార్లు చూస్తుండు. ఉమ్, ఇప్పుడు ఉన్న క్యాడర్ ఉన్న నాయకులనే ఒకరికి ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చాడు. మొన్న కొత్తగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చారు. ఆయన ఇక వ్యక్తిగతంగా పోటీ చేస్తా అది అని చెప్పేసి కొన్ని ఉమ్, సారు ఇక దానికి వ్యతిరేకించేసరికి ఆయన ఇక మళ్ళీ బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా తాత్కాలికంగా మళ్ళా ఉమ్, బక్కి నరసింహ్ గారు ఉన్నారు. అవును. ఇప్పుడు ఆయన సారథ్యంలో పార్టీ అప్పుడున్నా కానీ ఇప్పుడున్నా కానీ పార్టీ అయితే బలోపేతం లేదు. అదే. ఇప్పుడున్న పరిస్థితులల్లో వీళ్ళున్న పరిస్థితులలో అయితే ఇప్పుడైతే పార్టీ అయితే బలోపేతం కాదు. ఉమ్, ఏమున్నా నూతనంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి మంచి నాయకుడిని దింపుతాడనే భరోసా అదే నాకు ఎవరిని అనిపిస్తుంది. అనుకుంటున్నారు మీరు? ఇక ఎవరు అన్నది సారు మదిలో ఎవరు ఉన్నారు అన్నది తెలియదు. ఇక ఉమ్, ఇక మనం ఇక ఎవరు అన్నది వాళ్ళ సారథ్యంలో మనం నడవాలి అంతే తప్ప ఇక మనం ఉమ్. ఇంకా అన్నగారు ఒకవేళ ఇక్కడ భువనగిరి అసెంబ్లీలో ఇన్ఛార్జిగా ఎవరన్నా సూటబుల్ అయ్యే క్యాండిడేట్ ఉన్నాడా? ఇప్పుడున్నటువంటి క్యాడర్లో సూటబుల్ అయ్యే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారనిపిస్తుందా మీకు? ఇప్పుడున్న పరిస్థితులలోనైతే ఉన్నారు ఉమ్, ఉన్నారు కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు. ఉమ్, ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం కొంచెం ముందు ఇప్పుడు పై రాష్ట్ర స్థాయి ఇప్పుడు అవ్- అధ్యక్షుల వారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి నేను ఉన్నా అని ముందుండి నడిపించి పార్టీ కార్యక్రమాలు చేపట్టి నేను చేస్తా ముందుండి అనే భరోసాతోటి ఉమ్, ఇన్ఛార్జ్ తీసుకోవటం అనే భరోసా తోటి ఆయన వెళ్దామని చూస్తుండు. ఉమ్. కనకరాజు గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలకు ఏ విధమైనటువంటి భరోసాను కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక భరోసా అంటే అధినేత గారు ఇప్పుడు మొన్న ట్రస్ట్కి వచ్చారు, అవును. ఎన్టీఆర్ భవన్కి వచ్చారు. ఉమ్, వచ్చినప్పుడు సారు టైం ఇవ్వకపోవడం వల్ల కొంచెం కార్యకర్తలు కొంచెం మనోభావానికి గురయ్యారు. ఉమ్, దానివల్ల సారు కొంచెం టైం కేటాయించి ఉమ్, కార్యకర్తలకు కొంచెం టైం ఇచ్చి భరోసా కల్పించాలని ఉమ్. కోరుకుంటున్నాను సార్ గారు. సార్ ఒక రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్. సార్ అంటే ఏంటంటే చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాల గురించి మనం కార్యకర్తలం పోతా ఉన్నాము. బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో సారు మనల్ని గెలవకపోవడం వల్ల మనం చాలా ఇబ్బందులకు గురవుతాం. ఇబ్బందులకు గురవుతుంది. సారు కూడా కొంచెం అవును. ఇక మెంటల్గా డిస్టర్బ్ అక్కడ ఏపీ ఉమ్, పరిస్థితులు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్కరే ఇప్పుడు అన్ని విధాలు చూసుకోవాలంటే కూడా జరగదు కదా. ఉమ్. ఇప్పుడు ఆయన కొంచెం సిక్ అయ్యి అక్కడ ఇక్కడ వచ్చి కనకరాజు గారు, మర్చిపోతున్నానండి ఇంకొక మంచి క్వశ్చన్. మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి అధికారిక సమావేశము, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక సమావేశం గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాల
అంటే అధికారిక భవిష్య- భ- కార్యక్రమం. భ- భ- ఆ, భవిష్యత్తు గురించి ఉమ్, కార్యాచరణకు కలిసిరు వాళ్ళు. ఉమ్, కానీ కొన్ని కొన్ని విషయాలలో అంటే కొన్ని అఖిలపక్ష నేతలు కానీ వాళ్ళు కానీ కొంచెం విషం జింపుతారు. ఉమ్, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా కలిసింది అయితే రాష్ట్రాల భవిష్యత్తు గురించి ఉమ్, ఎలా అభివృద్ధి చెందాలి ఏందన్నది అని కార్యాచరణకై ముందుకు తయారు తప్ప ఉమ్, వాళ్ళు వేరే విషయానికి ఉమ్. ఎలాంటి విషయాలు తీసుకోలేదు. ఇది రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎట్లా అవుతుంది మీ దగ్గర? రుణమాఫీ ఇప్పటి వరకు అయితే ఉమ్, అనుకున్నట్టుగా అది ఒకటైతే రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. ఉమ్. మంచిగా అయితే ఉందా మీ అమలు గ్రామానికి అయింది. సంబంధించి, మాది మండలానికి? కూడా ఉమ్, ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 అమలు అయింది. మీకు అయింది. మాకు సంతోషం. సంతోషం అది ఒక విషయం. ఉమ్, ఇక రైతు భరోసా కానీ ఇక కొన్ని కొన్ని 6 స్కీములు పెట్టారు కానీ ఇంకా అది కొన్ని అట్నే నిలిచిపోయినాయి. కనకరాజు గారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మన జన్మభూమి మీడియాలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మరొక్కసారి జన్మభూమి మీడియా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం కనకరాజు గారు. థ్యాంక్ యూ అండి. నవీన్ గారు. ఇదండి ఈరోజు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనకరాజు గారితో మనతో మన నేత మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. రేపు మరొక్క కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతోటి మీ ముందు ఉండేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను మీ నవీన్ కుమార్. నమస్తే.